ఆస్ట్రేలియా చేతిలో 4-1 తేడాతో యాషెస్ సిరీస్ కోల్పోయిన తర్వాత ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా అతనికి సంబంధించి మరో అంశం వైరల్ అవుతోంది. డ్రెస్సింగ్ రూమ్ లోకి మద్యం, బీర్, సిగరెట్లను తీసుకువచ్చాడు అంటూ అతడిపై సంచలన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యాషెస్ సిరీస్ ను కోల్పోవడంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సమీక్ష సమావేశం నిర్వహించింది. అతడు బాధ్యతారహితంగా వ్యవహరించినట్లుగా ఈ సమీక్షలో వెల్లడైంది. మైదానం బయటి వివాదాలు మెక్కలంపై ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి. యాషెస్ సిరీస్ మధ్యలో 9 రోజులు విశ్రాంతి రాగా పలువురు ఆటగాళ్లు 6 రోజులు మద్యం తాగుతూ బయటే గడిపినట్లుగా తెలుస్తోంది. అలానే న్యూజిలాండ్ లో కూడా అర్ధరాత్రి నైట్ క్లబ్ బౌన్సర్లతో హ్యారీ బ్రూక్ వాగ్వాదానికి దిగడం దుమారం రేపింది. కీలక సిరీస్ జరుగుతున్న సమయంలో కొందరు ఆటగాళ్లు క్యాసినోకు వెళ్లారని, యాషెస్ లో జట్టు పేలవ ప్రదర్శనకు ఇది ఓ కారణమని ఈసీబీ వేదిక పేర్కొంది. ఈ వ్యవహారాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, మెక్కలం మధ్య విభేదాలకు దారితీశాయి. బెన్ స్టోక్స్ కూడా కోచ్ తీరును తప్పుబట్టారని తెలుస్తోంది. అయితే ఇంత జరిగినా స్టోక్స్ మెక్కలంకు సయోధ్య కుదిర్చి అన్ని ఫార్మాట్లకు అతడినే ప్రధాన కోచ్ గా కొనసాగించాలని ఇంగ్లాండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం. మెక్కలం తన బాజ్ బాల్ వ్యూహంతో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ రూపురేఖలు మార్చినప్పటికీ తాజా ఆరోపణలు అతడి ప్రతిష్టను మూస కనపర్చేలా ఉందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. యాషెస్ సిరీస్ ను ఆస్ట్రేలియా 4-1తో సొంతం చేసుకుంది. మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో మాత్రమే ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ తరఫున జో రూట్ ఒక్కడే రాణించగా మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు.